దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకుంటానికి కొనుక్కోబడ్డాడు. పాతాళములో 3 భాగాలు ఉంటాయి. ఒక భాగము అబ్రహాము రొమ్ము, మధ్యలోది మహా అగాధము, రెండవది వేదనకరమైన స్థలము. 3 భాగాలు ఉంటాయి పాతాళంలో. 3 భాగాలు, ఒకటి అబ్రహాము రొమ్ము, రెండవది వేదనకరమైన స్థలము, మధ్యలోది మహా గొప్ప అగాధము. మనిషి యొక్క ఆత్మ దేహమును విడిచిన తర్వాత సోలార్ సిస్టమ్ గెలాక్సీలను దాటుతుంది, కానీ ఇది మాత్రం అగాధమును మాత్రం దాటడానికి చాలా కష్టంగా ఉన్నది. మహా గొప్ప అగాధం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 22వ వచనములో 16వ అధ్యాయం 22వ వచనములో ధనవంతుని యొక్క మరణం సంభవించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ధనవంతుడు చనిపోగానే ఈ లాజరు చనిపోయినప్పుడు ఎలా సమాధి చేశారో మనకు తెలియదు, కానీ ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడెను. శవమునకు అందమైన పూలదండలు వేశారు. విలువగల టేకు చెక్కతో చేయబడిన శవపేటిక, భూస్థాపిత కార్యక్రమానికి ప్రత్యేకమైన గాయకుల బృందము, సమాధిలో నిలబెట్టు ఖరీదైన పాలిష్ రాయి కట్టించారు. వాళ్ళ సహోదరులు వెంట నడుస్తూ ఉన్నారు. కానీ ధనవంతుని యొక్క మరణము బహు గొప్పగా, బహు బాధాకరముగా సాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ధనవంతుడు చూస్తే భూలోకములో చక్కగా ధనవంతుడిగా ఉన్నాడు, కానీ ఆ పాతాళంలో చూస్తే భిక్షగాని వలె ఉంటున్నాడు. భూమి మీద లాజరు భిక్షగాని వలె ఉన్నాడు. ఆయన చూస్తే అబ్రహాము రొమ్ములో మాత్రం ధనవంతుడిలాగా కనపడుతూ ఉన్నాడు. 5వ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ధనవంతుని యొక్క మరణం గురించి జ్ఞాపకం చేస్తాను. అదే లూకాసు సువార్త 16వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. కాబట్టి ధనవంతుని యొక్క పేరు గురించి జ్ఞాపకం చేశాను, ధనవంతుని యొక్క వస్త్రం గురించి జ్ఞాపకం చేశాను, ధనవంతుని యొక్క భోజనం గురించి జ్ఞాపకం చేశాను, ధనవంతుని యొక్క మరణం గురించి జ్ఞాపకం చేశాను. 5వది ధనవంతుని యొక్క అశ్రద్ధ ఏంటంటే, ఆయన చేసిన పాపముల జాబితా బైబిల్ ఏం చూపించడం లేదు. ధనవంతుడు ఈ పాపం చేశాడు కాబట్టి పాతాళంలోకి వెళ్ళాడని ఏం చూపించడం లేదు, కానీ ధనవంతుడు కొన్న అశ్రద్ధ ఏంటంటే, అన్నిటికంటే ఎక్కువగా ఈ ధనవంతుని యొద్ద ఉండిన పాపం ఏంటంటే, యాకోబు గారు తన పత్రికలో రాస్తూ 4వ అధ్యాయము 17వ వచనములో ధనవంతుడు చేసిన పాపం అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం, కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును. ధనవంతుడు ఎలాంటి పాపములు చేశాడో బైబిల్ గ్రంథం తన జాబితాను తెలియజేయలేదు. ఆజ్ఞలు అతిక్రమించాడా? దుర్నీతి వలన పాపం వచ్చిందా? దురాశ గర్భం ధరించి పాపమును కన్నదా? విశ్వాసము మూలము కాక వచ్చే పాపముల? మనస్సాక్షి విరోధమైన పాపములు చేశాడని మనకు తెలియదు, కానీ ధనవంతుడు చేసిన పాపం ఏంటంటే ధనవంతుని పాపము. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనములు, కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగునని దేవుడు చెప్తా ఉన్నారు. కాబట్టి తన ఇంటి వాకిట పడి ఉన్న లాజరును చూచి కూడా అతడు అశ్రద్ధ చేశాడు. అదే ధనవంతుడు చేసిన అశ్రద్ధ. కాబట్టి మేలైనది చేయనెరిగి ఆ లాజరుకి భోజనం పెట్టే సామర్థ్యం ఉన్నది, ఆ లాజరుకి డబ్బులు ఇచ్చే సామర్థ్యం ధనవంతుడి దగ్గర ఉన్నది, లాజరుకు బట్టలు కొనిచ్చే సామర్థ్యం ఉన్నది. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగునని చెప్పిన రీతిగా ధనవంతుడు చేసిన పాపం ఏంటంటే, బైబిల్ గ్రంథం చెప్పింది ఏంటంటే, నీకు ఇష్టానుసారంగా బ్రతికేవని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంటుంది. చూడండి, అబ్రహాం చెప్తున్నాడు అదే అధ్యాయము 25వ వచనంలో చూస్తే, అందుకు అబ్రహాము కుమారుడా అని సంబోధిస్తున్నారు. పాపి పట్ల దేవునికి ఉన్న ప్రేమ చూడండి. పాపాన్ని ద్వేషిస్తాడు, కానీ పాపిని దేవుడు ఎప్పుడు తిట్టలేదు. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్లు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకొనము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. చిన్న విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. మనిషి చనిపోయిన తర్వాత అందరూ అసలు ఏం మర్చిపోతాం, మనకి ఏం సంబంధం లేదు, భూలోకంలో జరిగే సంఘటనలు ఏమి గుర్తుండవని మనం అనుకుంటాం. కానీ మనిషిలో నుంచి ఎప్పుడైతే ప్రాణం పోయిందో ఆత్మ బయటికి రాగానే ఆత్మకు అనేది మధ్యస్థ శరీరం వచ్చి ఆ శరీరంతోనే పాతాళంలోకి వెళ్ళిపోయి వేదనకరమైన స్థలంలో ఈ యొక్క ధనవంతుడు పడిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం.
ధనవంతుడికి పాతాళంలో స్పర్శ తెలుస్తూ ఉన్నది. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో లోకాసు సువార్తలో 16వ అధ్యాయంలో యేసుప్రభు వారు ముందే చెప్పారు. ఈయన చనిపోయిన వ్యక్తి, పాతిపెట్టబడిన వ్యక్తి ఆత్మ బయటికి రాగానే పునరుద్ధాన శరీరం వెంటనే రాదు. మధ్యస్థ శరీరం ధనవంతుడికి వచ్చింది, వెంటనే పాతాళంలో పడ్డాడు. పాతాళంలో పడినప్పుడు వేదన అనుభవిస్తున్నాడు. అంటే స్పర్శ ఆయనకి స్పర్శ తెలుస్తూ ఉన్నది. మరి కంటితో లాజరును చూస్తూ ఉన్నాడు. చీకటిలో ఈయన ఉన్నాడు, వెలుగులో లాజరు ఉన్నాడు. కాబట్టి కళ్ళు కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన వ్రేలు కొనను ముంచి నా నాలుక చల్లార్చుటకు లాజరును పంపమని చెప్తున్నాడు. అంటే ధనవంతుడికి, పాతాళంలో పడిపోయిన ధనవంతుడికి ఆత్మకు క్రొత్త శరీరం వచ్చినట్లు చూస్తూ ఉన్నాం. నాలుక అంటున్నాడు, స్పర్శ గురించి అంటున్నాడు, మళ్ళీ నాకు కింద 5 సహోదరులు ఉన్నారని కూడా చెప్తున్నాడు. మళ్ళీ అంటే దాని అర్థం ఏంటంటే జ్ఞాపక శక్తి కూడా ఉన్నది. భూలోకంలో ఒక 5 సహోదరులను నేను విడిచిపెట్టి వచ్చాను, నా తల్లిదండ్రులు ఉన్నారు, వారు ఏమైపోతారని ఎంతో బాధపడుతూ ఉన్నాడు. ధనవంతుని యొక్క అశ్రద్ధ ఏంటంటే, ధనవంతుని అశ్రద్ధ కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలిగని దేవుని చెప్పిన మాట తూచా తప్పకుండా నెరవేరుస్తూ ఉన్నాడు. 2 రకాల పాపములు మన దగ్గర కనపడుతూ ఉన్నాయి. ఒకటి, చేయవలసిన వాటిని చేయకపోవట పాపము. అదే ధనవంతుడు చేశాడు. ధనవంతుడి దగ్గర డబ్బు ఉన్నది, ధనవంతుడి దగ్గర ఐశ్వర్యం ఉన్నది, ధనవంతుడి దగ్గర ఆయన హెల్ప్ చేసే గుణం ఉన్నది. కానీ ఆయన లాజరుకి ఏమీ చేయనట్టుగా చూస్తూ ఉన్నాం. తన ఇంట వాకిట పడి ఉండ లాజరును చూచి అతడు అశ్రద్ధ చేస్తూ ఉన్నాడు. తనకు భోజనం పెట్టే సమర్థత కలిగి ఉండి భోజనం పెట్టక తన బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని చూస్తున్నాడు. అదే పాపము. కాబట్టి 2 రకాల పాపములని జ్ఞాపకం చేశాను. చేయవలసిన వాటిని చేయకపోవట ధనవంతుడు చేసిన పాపము. రెండవది, చేయకూడని దాని చేయుట. భూమి మీద లాజరు భిక్షగాని వలె పడి ఉన్నాడు. నరకములో, పాతాళములో ధనవంతుడు భిక్షగాని వలె నీలుగు భిక్షమాడుతున్నాడు. కాబట్టి సామెతల గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనము చూస్తే, దరిద్రుల మొర వెనుక చెవి మూసుకునివాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరించబడడు అనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. లోకాసు వార్త 16వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే ధనవంతుడు లాజరు గురించి కొంత జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ధనవంతుడి గురించి, ధనవంతుని యొక్క పేరు, ధనవంతుని యొక్క వస్త్రము, ధనవంతుని యొక్క భోజనము, ధనవంతుని యొక్క మరణము, ధనవంతుని యొక్క అశ్రద్ధ గురించి పార్ట్ 1 మెసేజ్లో నేను చెప్పాను. పార్ట్ 2 వచ్చేటప్పటికి ధనవంతుని బాధ. లోకాసు వార్త 16వ అధ్యాయం గురించి, ధనవంతుడు లాజరు గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. పార్ట్ 1 మెసేజ్లో ఒక 5 విషయాలు నేను జ్ఞాపకం చేశాను. 2వ వర్తమానంలో 2వ పార్ట్ 2 మెసేజ్లో, ఫస్ట్ మెసేజ్ పార్ట్ 1 మెసేజ్లో ధనవంతుని యొక్క పేరు గురించి జ్ఞాపకం చేశాను. ధనవంతుని యొక్క వస్త్రం గురించి బైబిల్ గ్రంథంలో మనం క్షుణ్ణంగా పరిశీలన చేశాం. ధనవంతుని యొక్క మరణం గురించి జ్ఞాపకం చేశాను. ధనవంతుని యొక్క భోజనం గురించి జ్ఞాపకం చేశాను. 5వది, ధనవంతుని యొక్క అశ్రద్ధ గురించి కూడా జ్ఞాపకం చేశాను. 6వదిగా చూస్తే పాతాళములో ధనవంతుడు పడే బాధను చూస్తే బహు భయంకరముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 23వ వచనంలో చూస్తే, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు, అంటే ఆత్మ శరీరం ధరించుకునే పాతాళములో పడినది. ఆత్మ అంటే గాలి కాదు. ఆత్మ అంటే ఏమి బరువు లేకుండా 3/4 ఔన్స్ అని సైంటిస్టులు, శాస్త్రజ్ఞులు కూడా మనిషి యొక్క ఆత్మ బరువు 3/4 ఔన్స్, సుమారుగా 21 గ్రాములు అని చెప్పారు. అతడు లోకాసు వార్త 16వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే, చనిపోయిన తర్వాత ఆత్మ పాతాళంలో పడిపోయి, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి, అంటే ధనవంతుడు ఆత్మ భూలోకంలో బయటకు వచ్చేసిన తర్వాత పాతాళంలో పడిపోయిన తర్వాత బాధపడుచున్నాడంటే అర్థం ఏంటంటే అతడు శరీరం ఉండే పాతాళంలో పడిపోయాడు. అంటే స్పర్శ కనపడుతూ ఉన్నది. కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని ఉన్న లాజరును చూస్తూ ఉన్నాడు. కన్నులెత్తి అంటే చనిపోయిన తర్వాత ఒక ఆత్మకు కూడా ఒక మధ్యస్థ శరీరం లాగా వస్తుందని దైవ గ్రంథం చెప్తా ఉంది. వెంటనే పునరుద్ధాన శరీరాలు రాలేదు పాతాళములో. ఈయనకి ఫస్ట్ పునరుద్ధానుడు యేసుప్రభు వారు పునరుద్ధాన శరీరం ఆయనకే వచ్చింది. కాబట్టి పాతాళములో పడిపోయిన ధనవంతుడికి కూడా బాధపడుతూ ఉన్నాడు. కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును కూడా చూస్తూ ఉన్నాడు. అంటే కళ్ళు కూడా కొత్త కళ్ళు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ధనవంతుడు పాతాళములో బాధపడుచు చనిపోయిన తర్వాత శరీరానికి బాధ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరణము తర్వాత పాతాళమును గూర్చి
చాలా తెలుసుకుంటూ ఉన్నాడు. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేస్తూ చెప్తున్నాడు. తండ్రివైన అబ్రహామా అని పిలుస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే కొంతవరకు ఈయనకు బైబిల్ కూడా తెలిసి ఉన్నట్లుగా మనకు కనపడుతూ ఉన్నది. భూమి మీద పరిశుద్ధులు పాపులు ఇద్దరు కలిసే ఉంటారు. చనిపోయిన తర్వాత మాత్రము పరిశుద్ధులు పాపులు కలిసి ఉండరు. భూమి మీద ఇద్దరు కలిసే ఉంటారు. భూమి మీద ప్రభువు సమీపంలోనే ఉన్నారు. రక్షణ సమీపంలోనే ఉన్నది. దేవుని వాక్యము సమీపముగానే ఉన్నది. అయితే కృపా దినములలో వాటిని త్రోసివేసి మరణించిన ఎడల అవన్నీ అందని దూరంలోనికి వెళ్ళిపోవచ్చు ఉన్నవి. నిశ్చయమైన ఎడబాటు వస్తూ ఉన్నది. కాబట్టి ఈ కృపా దినములలో మనం ఉండడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చారు. పరిశుద్ధులు పాపులు కలిసే ఉంటారు, కానీ చనిపోయిన తర్వాత ఆత్మకు వచ్చే మధ్యస్థ శరీరంతో అందరికీ మధ్యస్థ శరీరం వచ్చిన తర్వాత వారు పాతాళంలో ఉంటున్నారు. కొంతమంది ఏమో అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నట్టుగా పాత నిబంధనలో మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే అక్కడే ఒక మంచి మాట దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అంతేగాక అబ్రహాము చెప్తున్నాడు, ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువారు దాటిపో జాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రా జాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ధనవంతుడు చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ మధ్యస్థ శరీరం ధరించుకొని భూలోకములో చనిపోయినది, నేల మీద చనిపోయిన ఆత్మ పాతాళంలోనికి వెళ్ళింది, కానీ పాతాళం నుంచి మాత్రం దాటి అబ్రహాము రొమ్ము దగ్గరికి వెళ్ళడం లేదంటే అగాధం ఎంత గొప్ప అగాధమో ఎంతో అనేది బైబిలు మహా అగాధమని అక్కడ రాస్తూ ఉన్నది. కాబట్టి ధనవంతుని యొక్క ఎడబాటు చూస్తే భూమి మీద ఇద్దరు ధనవంతుడు లాజరు కలిసే ఉన్నారు, కానీ ఎప్పుడైతే ఇద్దరు చనిపోయారో ధనవంతుడు ఒక దగ్గర ఉన్నాడు, లాజరు ఒక దగ్గర ఉన్నాడు. ధనవంతుడేమో వేదనకరమైన పరిస్థితిలో ఉన్నాడు, లాజరేమో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అబ్రహాం అని ధనవంతుడికి ఎలా తెలుసో మరి అబ్రహామా అని పిలుస్తున్నాడు. తండ్రివైన అబ్రహాం అని ఎలా సంబోధిస్తున్నాడో మరి ఎలా తెలుసో ఆయన అబ్రహాముని ఏమైనా చూచాడా అంటే అబ్రహాము దినములలో మోషే లేడు కాబట్టి అబ్రహాం తండ్రివైన అబ్రహామా అని పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి లాజర్ను కూడా గుర్తుపట్టగలుగుతున్నాడంటే అతనిలో వివేచన శక్తి కూడా పాతాళంలో ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ధనవంతుని యొక్క ఎడబాటు చూస్తే చాలా ఎడబాటుగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. భూలోకంలో అందరూ కలిసే ఉంటాం. ఇప్పుడు ధనవంతుడు భూలోకంలో ప్రార్థన చేయకుండా పాతాళంలో బాధపడుచు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన ఆలకించబడదు. ఎన్ని కోట్ల సార్లు మనం ప్రార్థించినా పాతాళంలోకి వెళ్ళిపోయిన తర్వాత మన ప్రార్థన మాత్రం ఆలకించబడదు అనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని ప్రార్థన చేస్తున్నాడంటే ధనవంతుని యొక్క ప్రార్థన భూలోకంలో ఉన్నప్పుడు మాత్రం అసలు ప్రార్థనే చేయలేదు. ఈ ధనవంతుడు ఆత్మీయ సభలలో కూడా పాలు పొంది ఉండవచ్చని కొంత చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. చక్కటి సాక్ష్యములు వినడం వలన గృచ్చబడి మారు మనసు పొందేడేమో, తర్వాత ఐశ్వర్యం పెరిగిపోయిన తర్వాత వెనుదీసి పక్కన పెట్టి యేసుప్రభుని యెహోవా దేవుని విసర్జించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అతను మాట్లాడిన మాటల్లో తండ్రివైన అబ్రహామా అని సంబోధిస్తున్నాడంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని ఆయన గ్రహించాడు. కాబట్టి ధనవంతుడు ఆత్మీయ సభల్లో పాలు పొంది ఉండవచ్చు. చక్కని సాక్ష్యములు వినుట వలన సాక్ష్యములు గృచ్చబడి మారుమనసు పొంది కూడా ఉండవచ్చు. మారుమనసు పొందిన తర్వాత ధనాపేక్ష వలన సకలమైన కీడులకు మూలం కాబట్టి ఐశ్వర్యాన్ని బట్టి వెనుక తీసినట్లుగా మనం దైవగ్రంథంలో చూస్తూ ఉన్నాం. ధనవంతుడు చూడండి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. చేయాల్సిన టైంలో పని చేయకుండా, చేయాల్సిన టైంలో ప్రార్థన చేయకుండా పాతాళంలో ప్రార్థన చేస్తున్నాడు. చూడండి అమ్మా ఒకసారి లూకాసు వార్త 16వ అధ్యాయము 27వ వచనములు చూస్తే అప్పుడతడు అంటే ధనవంతుడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వానిని పంపవలనని నిన్ను వేడుకొంచున్నానని. ధనవంతుడి యొక్క తండ్రి కూడా బ్రతికే ఉన్నాడేమో మరి. తండ్రి ఇల్లు అని సంబోధిస్తున్నాడు చూడండి. అంటే ధనవంతుడి యొక్క ఇంటి పేరు కూడా తండ్రి యొక్క ఇంటి పేరు మీదే ఉన్నది. తండ్రి ఇంకా బతికే ఉన్నాడు, తల్లి ఇంకా బతికే ఉందో లేదో మనకు తెలియదు, కానీ నా తండ్రి ఇంటికి లాజర్ను పంపమంటున్నాడు. కానీ
ఈయన మాత్రం అక్కడే ఉంటాడని ఫిక్స్ అయిపోయాడు. ఇంకా నేను ఎలాగో వెళ్ళలేను, వీలైతే లాజర్ను పంపించమని చెప్తా ఉన్నాడు. పాతాళంలో 3 భాగాలని చెప్పి నేను ముందే మీకు జ్ఞాపకం చేశాను. పాతాళంలో 3 భాగాలు. ఒకటి వేదనకరమైన స్థలము, మధ్యలో మహా గొప్ప అగాధము, ఇటు పక్కన తండ్రి అబ్రహాము రొమ్ము. అబ్రహాము రొమ్ములో లాజరు కూర్చున్నాడు, ఇటు పక్కన పాతాళంలో వేదనకరమైన స్థలంలో ధనవంతుడు ఉన్నాడు, మధ్యలో అగాధం ఉన్నది. ఈయన మాట్లాడిన మాట అగాధము దాటి తండ్రి అయిన అబ్రహాము దగ్గర వినపడుతూ ఉన్నది. కాబట్టి 5 సహోదరులు ఉన్నారన్న విషయం కూడా జ్ఞాపకంలోనే ఉంచుకున్నాడు. ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన దేవుడు వినడు. భూలోకంలో కూడా ఇదే రక్షణ సమయము, ఇదే అనుకూలమైన సమయము. అనేకులు టీవీలో చెప్తున్నారు, కార్యక్రమాలు చెప్తూ ఉన్నారు, అనేకులు సంఘములో చెప్తూ ఉన్నారు. ఇదే రక్షణ దినము. జక్కయ్య నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ధనవంతుడైన జక్కయ్యతో యేసుప్రభు వారు చెప్పిన మాట. ఇతను కూడా అబ్రహాము కుమారుడే అని యేసుప్రభు వారు జక్కయ్యతో చెప్పారు. కాబట్టి ఈ యొక్క ధనవంతుని యొక్క సంభాషణ చూసిన యెడల కొంత గొప్ప బైబిల్ పరిజ్ఞానం కూడా ఈయనకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన వ్రేలి కొనని నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపమని చెప్తా ఉన్నాడు. వేదనకరమైన స్థలంలో ఈ ధనవంతుడు ఉంటే అబ్రహాము రొమ్ములో ఆనుకొని ఉన్న లాజరు ఎలాగొస్తాడో ఆలోచించకుండా ఒక కిన్లే వాటర్ బాటిల్ అడగలేదు, కానీ తన వేలు కొనను ముంచి ఒక నీటి బొట్టు వేయమని ఎంతో బాధపడుతూ అడుగుతూ ఉన్నాడు. కాబట్టి మనకు ఇవ్వబడిన తరుణములో ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు, కానీ ఇవాళే మిక్కిలి అనుకూలమైన సమయము. తండ్రి చిత్తం చేయడానికి ఇది ఒక గొప్ప అవకాశం. కాబట్టి మరి ఒక రిఫరెన్స్ నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి ధనవంతుని యొక్క ప్రార్థన గురించి జ్ఞాపకం చేస్తుంది. ఏమంటున్నాడంటే ప్రార్థనలో లాజరును పంపమని చెప్తున్నాడు. నన్ను పంపించమని అనడం లేదు, కానీ ఎలాగో ఈయనకి కిందకు వెళ్ళడానికి అర్థమైపోయి లాజరును పంపించమని చెప్తున్నాడు. చూద్దాం ఒకసారి 28వ వచనము. వారును ఈ వేదనకరమైన వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వానిని పంపవాలని నిన్ను వేడుకొనుచున్నాను. నేను అబ్రహాముకు ప్రార్థన చేసే విలువ లేదు. యేసుప్రభు వారు యెహోవా తండ్రికి ప్రార్థన చేయాలి, కానీ ఈయన తండ్రి అయిన అబ్రహాముకు ప్రార్థన చేస్తున్నాడు. అది విచారకరమైన సంఘటన. తండ్రి అయిన అబ్రహాముకు చేస్తే అబ్రహాము ప్రార్థన వినే ఆయన దేవుడు కాదు, ఆయన మనలాంటి మనిషి. ఆయనకు విజ్ఞాపన ప్రార్థన చేసి తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, కింద ఉన్న తన సహోదరులు కూడా గుర్తున్నారు, వారును ఈ వేదనకరమైన స్థలములకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికంటే తండ్రి బతికే ఉన్నాడు, ఇంకా వానిని పంపవాలని నిన్ను వేడుకుంటున్నాను నేను. అందుకు అబ్రహాం ఏమంటున్నాడంటే, అబ్రహాం నీ ప్రార్థన ఆలకించబడలేదని చెప్పలేదు, కానీ ఎందుకంటున్నాడంటే మిషనరీ పరిచర్య అనేది ధనవంతుడికి పాతాళంలో వచ్చింది. ఇప్పుడు మిషనరీ పరిచర్య చేస్తూ ఉంటుంటే ఎవరు ఊరుకోరు, కానీ భూలోకంలో ఉన్నప్పుడు మిషనరీ సేవను గూర్చి కానీ తెలుసుకొనడానికి వాళ్ళకి సహాయం చేయడానికి కూడా ధనవంతుడికి చేతులు రాలేదు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే భూలోకంలో జీవిస్తున్న 5 సహోదరులకు సువార్త ప్రకటించడానికి లాజరును పంపమని చెప్తున్నాడు. లాజరును పంపలేం బాబు, ఎవరిని పంపిస్తామంటే 29వ అధ్యాయం, అది 16వ అధ్యాయము 29వ వచనం చూస్తే అందుకు అబ్రహాము మాట్లాడుతున్నాడు, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే మోషే అప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. మోషే అప్పుడు నాకు తెలిసి ఐగుప్తు దేశంలో ధనవంతుడిలాగా ఈయన ఉన్నాడు. కాబట్టి అందుకు అబ్రహాము మాట్లాడుతున్నాడు, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు. మోషే ఉన్నాడు, అనేక మంది ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా అతడు తండ్రి అయిన అబ్రహామ అలాగనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. మృతుల్లో నుంచి ఒకడు లేచి లాజరు కనుక వస్తే దెయ్యం అనుకుంటారు వాళ్ళు, దెయ్యం అని చెప్పి ఆయన కొట్టేవాడు. కాబట్టి ఆయన చెప్పినా నమ్మడు. ఈయన ప్లాన్ ఏంటంటే, ధనవంతుడి యొక్క ఆలోచన ఏంటంటే 5 సహోదరులు కూడా పాతాళంలోకి వేదనకరమైన స్థలంలోకి వస్తారేమోనని వారి గురించే బాధపడుతూ ఉన్నాడు. మిషనరీ పరిచర్య అనేది దీనికి వేదనకరమైన స్థలంలో ఉన్నప్పుడు జ్ఞాపకం వస్తూ ఉన్నది. వారు మారు మనసు పొందుదురని ఆయనే చెప్తున్నాడు మళ్ళీ. అంటే మారు మనసు మిట్టు అనేది ముందుగానే ధనవంతుడు పొంది ధనాపేక్ష తర్వాత వదిలేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మారు మనసు విషయం కూడా ఎవరు చెప్పకముందే ధనవంతుడే చెప్తున్నాడు, అందరూ మారు మనసు పొందాలి. తండ్రి 16వ అధ్యాయం 30 అతడు తండ్రివైన అబ్రహామ ఇలాగనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. అందుకు అతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. మోషే ప్రవక్తుల మాటలు వినకపోతే మృతులలో నుండి లేచిన లాజరు మాట కూడా వాళ్ళు వినరు
అని చెప్పి అతని ప్రార్థనను విసర్జించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ధనవంతుడికి తండ్రి ఇల్లు ఉన్నది, వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు, 5 సహోదరులు ఉన్నారు. లాజరును పంపినప్పుడు మాత్రమే నా సహోదరులు తండ్రి ఇంటి వారు నమ్ముతారు. ఎందుకంటే లాజరు అక్కడే పడి ఉన్నాడు కదా, ఆయన్ని సమాధి చేసినప్పుడు కూడా వీళ్ళు చూసుంటారు. కాబట్టి మృతుల్లో నుండి ఒకడు లేచి వచ్చుట వారికి ఆశ్చర్యంగా ఆకర్షణగానే ఉంటుంది. కాబట్టి వేరే వీధి ప్రసంగికులు వెళ్ళినేడలా వారు వెర్రివారి వలె చూచారు. యేసుక్రీస్తు బోధలు విదేశముల నుండి దిగుబడి చేయను అని త్రోసిపుస్తారు. కాబట్టి ఈ లాజరును పంపించమని ఎంతో టెక్నిక్గా అడిగినా సరే ఆ తండ్రి అయిన అబ్రహాము అనుమతించడం లేదు. కాబట్టి ఈ వాక్యం వింటున్న కార్యక్రమాన్ని చూస్తున్న మనము కూడా దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఆఫ్టర్ ఆల్ ఓవరాల్ కంక్లూజన్ ఏంటంటే, ధనవంతుని యొక్క పేరు గురించి జ్ఞాపకం చేశాను, ధనవంతుని యొక్క వస్త్రం గురించి జ్ఞాపకం చేశాను, ధనవంతుని యొక్క భోజనం గురించి జ్ఞాపకం చేశాను, ధనవంతుని యొక్క మరణం గురించి జ్ఞాపకం చేశాను, ధనవంతుని యొక్క ఎడబాటు గురించి జ్ఞాపకం చేశాను, ధనవంతుని యొక్క ప్రార్థన గురించి జ్ఞాపకం చేశాను. భూలోకంలో జీవిస్తున్న మనము చక్కగా హ్యాపీగా ఉంటున్న ప్రదేశంలో తండ్రిని ఆయన్ని వేడుకొని మారు మనసు పొంది సువార్తను నమ్మి యేసుప్రభు వారు చెప్పిన విధముగా ఆయన చిత్తానుసారంగా మనకిష్టమైనట్లుగా మనం జీవించక 25వ వచనం చూస్తే, అదే అధ్యాయం 25వ వచనంలో చూస్తే, అందుకు అబ్రహాం ఏమంటున్నాడంటే, కుమారుడా, నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించావు కాబట్టి ఈ పాతాళంలో వేదనకరమైన స్థలంలో నీవు ఉన్నావు కాబట్టి, ఇలాగే నీవు ఉంటున్నావు కాబట్టి నీవు ఇప్పుడు చేసిన ప్రార్థన ఆలకించబడదు. ఇంకా ఆయనకు అదే బహుభయంకరమైన దుఃఖంలోనికి జారిపోయినట్లుగా ధనవంతుడి గురించి యేసుప్రభు వారు చక్కని ఉపమానముగా చెప్పబడిన చరిత్రను ఆయన జ్ఞాపకం చేశారు. కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మనము కూడా దేవుని చిత్తానుసారముగా దేవునికి ఇష్టమైనట్లుగా మనం చక్కగా ఇప్పుడు అంతటా అందరూ మారు మనసు పొంది సువార్తను నమ్మి యేసుక్రీస్తు పట్ల విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొంది రక్షించబడి ఆయన రాజ్యం కోసం ఉపయోగపడే సాధనములుగా దేవుడు మనందరిని తీర్చిదిద్ది ఆదరించి నడిపించునుగాక. ఆమెను ప్రార్థన చేద్దాం, తలలో ఉంచుదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామంలో నీకు వందనాలు. మోషే కాలంలో జీవించిన ధనవంతుడి గురించి నీవు మాకు జ్ఞాపకం చేసిన సత్యంలో బట్టి నీకు వందనాలు. ధనవంతుడి యొక్క పేరు గురించి రాయడానికి పరిశుద్ధాత్ముడు లూకా గారికి అనుమతించలేదు. లాజరు పేరు రాయించారు, తండ్రి అయిన అబ్రహాము పేరు రాయబడినది, మోషే పేరు రాయబడినది, కానీ ధనవంతుడి పేరు మాత్రం రాయలేదు. ధనవంతుని యొక్క వస్త్రము చూస్తే ఊదా రంగు వస్త్రములు, సన్నపు నార వస్త్రములు, ఎంతో ఎంతో ఖరీదుతో కూడుకున్న వస్త్రాలు తొడుక్కునేవాడు. పాతాళములో బాధపడుతూ మాత్రం ఎలాంటి వస్త్రాలు ఉన్నాయో మాకు తెలియడం లేదు. ధనవంతుని యొక్క భోజనము ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు అని ధనవంతుని యొక్క భోజనం గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నావు. విశ్రాంతి దినమేదో తెలియదు, శనివారం విశ్రాంతి దినమేదో తెలియదు, ఆదివారం విశ్రాంతి దినమేదో తెలియదు, కానీ అనేకముగా ప్రతిదినము బహుగా సుఖపడుచుండు ధనవంతుని యొక్క జీవితము బహు దుఃఖకరమైన స్థితిలోనికి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. ధనవంతుని యొక్క ఎడబాటు, ధనవంతుని యొక్క బాధ, పాతాళంలో బాధపడుతూ ఉన్నాడు. ఇక్కడైతే ఏసీలో బ్రతికాడు, కానీ అక్కడైతే బహుభయంకరమైన అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను, నాకు 1 లీటర్ వాటర్ బాటిల్ అనలేదు, కానీ లాజరు యొక్క విరేలు కొన ముంచి కొంచెం నాకున్న నాలుకను చల్లార్చుటకు లాజరును పంపమని చెప్తూ ఉన్నాడు. ఎంతో బాధపడుతూ ఉన్నాడు. అలాంటి బాధకరమైన స్థలంలోనికి మేము వెళ్లకుండా కుమారుడైన యేసుక్రీస్తు వారిని మా కోసం పంపించావు తండ్రి. శిలువలో బలియాగం అయిపోయి రక్తం గార్చి మేము కూడా వేదనకరమైన స్థలంలోనికి వెళ్లకుండా, ధనవంతుడు వెళ్ళిన స్థలంలో మేము వెళ్లకుండా పరదేశంలో చేర్చుకునే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు వందనాలు, ఇస్తున్నందుకు వందనాలు. ధనవంతుని యొక్క ప్రార్థన భూలోకంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయలేదు, కానీ అయా పాతాళంలో వేదనకరమైన స్థలంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. మిషనరీ పరిచర్య అప్పుడు గుర్తొచ్చింది ఆయనకి. అయా మాకు కూడా ఉన్న సమయంలో మేము కృపాకాలంలో ఉన్నాం, నీ కృప అందరిని ఆవరించి ఉన్న టైంలో మేము ప్రార్థన చేయక, అయా దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరంలో రాకముందే నీ బాల్య దినములేందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్న విషయాన్ని మాకు జ్ఞాపకం చేసుకుని ప్రసంగి భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే మా జీవితంలో కూడా నిన్ను ఆశ్రయించి నీకు ఇష్టమైనట్లు బ్రతికి మారు మనసు పొంది స్వార్థను నమ్మి అయా నీ రాజ్యం కోసం ఉపయోగపడే సాధనములుగా ప్రతి ఒక్క బిడ్డను తీర్చిదిద్దమని, అట్టి కృప అట్టి భాగ్యం మాకును దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ఘనమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. యేసయ్యా యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా, సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా, నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా, నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా, సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా, పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా, ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా, సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతోనే జీవించెదను